ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. హోలీ ల్యాండ్ టూర్ భాగంగా ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్న ఆ ఎర్ర సముద్రం దగ్గర ఉన్న నిర్గమకాండం 14వ అధ్యాయంలో రాయబడిన ఎర్ర సముద్రం దగ్గర ఉన్నాం. నాతో పాటు వచ్చిన వాళ్ళు చాలామంది ఏమనుకున్నారంటే ఎర్ర సముద్రం అంటే ఎర్రగా ఉంటుందేమో, అందుకొరకే దానికి ఎర్ర సముద్రం అని పేరు వచ్చిందని చెప్పి ఇంకా ఈ సముద్రం ఎర్రగా ఉంటుందేమో అనుకుంటా మేము ఆ సముద్రం దగ్గరికి రాగానే పరిగెత్తకుండా వచ్చి చూస్తే ఎర్ర సముద్రం లేదు, నార్మల్ సముద్రం లాగానే ఉంది. అన్ని దేశంలో సముద్రం ఎలా ఉంటుందో అలాగే ఈ యొక్క సముద్రం కూడా నార్మల్గానే ఉంది. దేవుని నామానికి స్తోత్రం. అయితే ఈ యొక్క ఎర్ర సముద్రానికి హీబ్రూలో వచ్చే అర్థం ఏముందంటే ద ఎండ్ ఆఫ్ ద సీ అని అర్థం వస్తుంది. దేవుని నామానికి స్తోత్రం. ఈ సముద్రం చూడటానికి ఏదో రివర్ లాగా ఉంది, కానీ 7,000 అడుగుల లోతు కలిగిన సముద్రం ఇది. ఎంత పెద్ద సముద్రం అంటే మరి బైబిల్లో రాయబడి ఉంది, దేవుని బిడ్డలారా, ఫరో యొక్క సైన్యము చాలా పెద్ద సైన్యము, కొన్ని వేల మంది వచ్చే సైన్యాన్ని ఈ యొక్క సముద్రంలో దేవుడు ఏం చేస్తాడు, ముంచేశాడు. అంటే రథాలు, గుర్రాలు, మనుషులు, ఆయుధాలు ఇవన్నిటినీ ముంచగలిగితే అది ఎంత లోతు ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించాలని కోరుతున్నాను. దేవుని నామానికి స్తోత్రం. అయితే ఈరోజు మరొక విషయం కూడా చెప్పాలి. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనంలో సొలొమోను ఏం చేస్తాడంటే ఇక్కడ ఆయన ఒక పోర్టును నిర్మించినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఒక పోర్టు నిర్మించబడాలంటే దానికి చాలా అనుకూలత ఉండాలి. దానిలో నంబర్ 1 అనుకూలత ఏంటంటే లోతుగా ఉండాలి. సో ఇది ఈ ప్రాంతాన్ని అన్నిటినీ సొలొమోను మరి చూచి కరెక్ట్గా ఎక్కడ లోతుగా ఉంటుందో అక్కడ ఒక పోర్టు ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే సొలొమోను మందిరానికి ప్రతి దేశం నుండి, ఈవెన్ మన ఇండియా దేశం నుండి కూడా చెక్కలు వెళ్ళినట్టుగా, కాస్ట్లీ చెక్కలు, టేకు చెక్కలు లాంటివి వెళ్ళినట్టుగా చరిత్రలో చూస్తున్నాం. సో ఈ స్థలంలో పోర్టు నిర్మించినట్టుగా కూడా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. చూడండి, చుట్టూ కొండలు ఉన్నాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. హల్లెలూయా. ఈ అంతా కొండలు, ఈ ప్రాంతం అంతా కొండలు. ఈ కొండల చుట్టూ ఇక్కడ ఈ సముద్రం మధ్యలో ఉంది. హల్లెలూయా. కొండల చుట్టూ ఉంది. ఈవెన్ ద రైట్ సైడ్ కూడా మనకు కొండలు కనపడుతున్నాయి, ఇటు సైడ్ కనపడుతున్నాయి, ఇటు సైడ్ కూడా కనపడుతున్నాయి. సో కొండల చుట్టూ ఉన్న ఈ సముద్రం ఎంతో చూడటానికి రమ్యంగా, అందంగా మనకు కనపడుతుంది. అయితే ఇప్పుడు ఎర్ర సముద్రం నేర్పించే సత్యం ఏంటో నేను క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. చూడండి, రక్షణ అనేది ఒక్కసారి కాదు, వన్డే కాదు, అది మన జీవితంలో కొనసాగించబడాల్సిన ఒకటి అన్నమాట. తాను సూచిస్తుంది ఈ యొక్క ఎర్ర సముద్రం. ఐగుప్తు నుండి గొర్రెపిల్ల రక్తం ద్వారా విడుదల పొంది అటు ఫరో చేతి నుండి, ఇటు ఏమో సంహారపు దూత చేతి నుండి, మరి మూర్ఖులు, దుర్మార్గులు, దుష్టుల యొక్క చేతి నుండి తప్పించబడి విడుదల పొంది ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత, అలా ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన తర్వాత అందరు నేను అనుకుంటున్నాను ఊపిరి పీల్చుకున్నారేమో, అమ్మయ్య మనం బయటకు వచ్చేస్తావరా బాబు అనుకున్నారేమో. కానీ ఇది లోపల ఎర్ర సముద్రం ఎదురైంది. కానాన్ దేశం మరి ఇటువైపు ఉంది, కానాన్ దేశం ఇటువైపు ఏమో ఈజిప్ట్ ఉంది. ఈ కానాన్ దేశాన్ని దాటి వెళ్ళాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఎర్ర సముద్రాన్ని దాటాలి. ఒకరా ఇద్దరా, పోనీ ఏదైనా ఒక పడవ లాంటిది చేసుకొని దాటిపోయటానికి దగ్గర 20 లక్షల మందికి పైపడిగా ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. మరి పిల్లలు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు వీళ్ళందరూ దాటించాలంటే ఒక్క షిప్ కాదు, కానీ ఒక 100 షిప్లు ఉన్నా కూడా సరిపోదు. కానీ ఇప్పుడు దేవుని వైపు చూస్తే
ఈ ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 బాయిలుగా చేసి ఇశ్రాయేలు ప్రజల్ని అద్భుతంగా నడిపించాడు. దేవుని నామానికి స్తోత్రం. రామ్ పెట్టారు చూడండి ఇక్కడ. హల్లెలూయా. అక్కడేమో ఒక బోటు ఉంది. ఆ బోటు దగ్గరికి వెళ్ళటానికి కోసం ఇట్లా ఒక రామ్ పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇలాగే దేవుడు ఏం చేశాడంటే ఎర్ర సముద్రంలో రోడ్ వేసేసాడు దేవుడు. అది కూడా టైం తీసుకుని ప్రాసెస్ ప్రకారం వేయలేదు. 1 నిమిషంలో దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 బాయిలుగా చేసి ఇక్కడుండి అక్కడ దాకా ఏం చేశాడంటే ఒక ర్యామ్ వేసాడు. ఆ ర్యామ్ దాటుకొని ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే ఐగుప్తు నుండి కానాను దేశానికి వెళ్ళినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అంటే ఐగుప్తు దేశంలో ప్రారంభించబడిన రక్షణ ఎర్ర సముద్రం దగ్గరికి కొనసాగించబడుతుంది. ఎర్ర సముద్రం నుండి ఇంకా వాళ్ళు ఇక్కడ తాగిపోలేదు. ఇంకా విడుదల అనేది, ఆ క్యాప్టివిటీ నుండి విడుదల పొందడం అనేది ఇక కానాను దేశం దాకా శత్రువులు జయించకుండా పోవాల్సి వచ్చింది. వాస్తవానికి కానాను దేశం వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా శత్రువులను వెళ్ళగొట్టి అటు తర్వాత కానాను దేశం, దేవుడు వాగ్దానం చేసిన కానాను దేశాన్ని స్వతంత్రించుకున్నట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఎర్ర సముద్రం ప్రభు ఆనుకొని ఉన్న ఈ ర్యాంపులో మోకారించి ప్రార్థన చేస్తున్నాను. ఎవరెవరైతే నాయన తండ్రి అనేక ఛాలెంజ్లు ఎదుర్కొని సతమతమైపోతున్నారో వాళ్ళందరికీ అద్భుతం జరిగించండి ప్రభా. గొర్రెల రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఇప్పుడే యేసు నామములో విడుదల పలుకుతున్నాను. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభా. తండ్రి మీ కాగ్రత 7:15 చెప్పున అద్భుతం జరిగించండి ప్రభా. ఇప్పుడే విడుదల దయచేయండి ప్రభా. యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నా, గొర్రెల రక్తాన్ని ప్రోక్షిస్తున్నా. యేసు నామములో దయ్యపు శక్తుల చేత, మందర ప్రగాల చేత, అంధకార శక్తుల చేత, అనారోగ్యం చేత, ఆర్థిక ఇబ్బందుల చేత అయ్యా తండ్రి బాధపడుతున్న ప్రతి ఒక్కరు విడుదల చేయండి ప్రభా. మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.